ఓకే. నా పేరు బాచికాల సుకన్య. నేను మన నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో మెక్లైన్స్ రోడ్ 01కి వార్డ్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఇప్పుడు మాకు థర్డ్ గ్రేడ్ ఏఎన్ఎంస్ అందరికీ ట్రాన్స్ఫర్స్ ఆర్డర్ అనేది 2 రోజుల నుంచి గత అంటే 27వ తేదీ పోయిన నెల 3 రోజులు మిడ్ నైట్ అనమాట. అంటే నైట్ 7 గంటలకు స్టార్ట్ అయితే పక్క రోజు 4-5 దాకా జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా మా అందరికీ ట్రాన్స్ఫర్లు ఇచ్చారు ఫస్ట్ టైం. అప్పుడు ఇచ్చిన రోజు ఏం జరిగింది, మా అందరికీ ట్రాన్స్ఫర్స్ ఇచ్చారు, ఓకే అనుకున్నాం. దాంట్లో ఆల్రెడీ గ్రామ వార్డు సచివాలయంలో గ్రేడ్ 3 ఏఎన్ఎంస్కి మా అర్బన్లో వచ్చి 55 పోస్టులు, రూరల్ మొత్తం 285 పోస్టుల మందికి వాళ్ళ యొక్క సచివాలయం ఏదైతే వాళ్ళకి ఇచ్చి ప్రమోషన్ ఛానల్ ఇచ్చి పంపించున్నారో వాళ్ళు అక్కడికి రాకుండా వాళ్ళు అక్కడ మాకు ఖాళీ స్థలాలు లేవు, వేకెంట్ లేవు అని చెప్పి వాళ్ళు ఇంతకు ముందు పూర్వం ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు అదే సచివాలయంలో వచ్చి డిప్యుటేషన్ మీద పనిచేస్తున్నారు. మా సచివాలయాలు మీరు మా వాళ్ళకి ఇచ్చేస్తే మేము ఎలా ఎక్కడికి పోవాలనే నాన్స్తో వాళ్ళు ఫస్ట్ కౌన్సిలింగ్ని స్టాప్ చేసేస్తాం, స్టే ఆర్డర్ తెచ్చుకొని. ఇప్పుడు మాకు మళ్ళీ సెకండ్ టైం మొన్న జరిగింది, రీసెంట్లీ 10వ తారీఖు అట్లా జరిగింది. అది ఎప్పుడు జరిగింది, ఉదయం 9 గంటలకు స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం 4, 5, 6 ప్రాంతంలో కల్లా నైట్ లోపల క్లోజ్ చేశారు ఫాస్ట్గా. మొన్న 3 రోజులు జరిగిందే, మొన్న 1 రోజు జరిగేసింది. గబగబ తీసుకున్నారు. దాంట్లో మేము చెప్పే ప్రతి ఒక్కటి అసలు ఏమీ వాళ్ళు వెళ్ళలేదు. ఇంకొకటి నెల్లూరు అర్బన్లోనే 10 ప్లేసుల్లో హాక్ చేసుకున్నారు. అంటే అసలు చెప్పలేదు. మేము 1 నుంచి 230 దాకా ఉన్న ప్లేస్మెంట్ నెల్లూరు అర్బన్ లేదు అని చెప్పిన వాళ్ళు 430లో ఉన్న సీరియల్ నెంబర్ అమ్మాయికి కూడా ఇచ్చారు. అలా ఒకటనే కాదు, 5, 6, 7 అలానే జరిగాయి సేమ్ అదే విధంగా. ఇది ఒక రాంగ్ పాయింట్ జరిగింది దాంట్లో. ఇంకొకటి ఏంటంటే ప్రమోషన్ ఛానల్ మీద ఏ అక్క వాళ్ళకి ఇచ్చిన ప్లేసెస్నే మాకు వేకెంట్ ప్లేస్లో పక్కాగా ప్రూఫ్తో పాటు నేను తీసుకొచ్చి కలెక్టర్ గారికి ఇప్పుడు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు ఇవి వాళ్ళు తీసుకోలేదు, ఓన్లీ వినతి పత్రం మాత్రం మా దగ్గర తీసుకొని వెళ్ళారు. అక్కడ పక్కాగా మాకు ఇచ్చిన వేకెంట్ ప్లేస్లో వాళ్ళకు 10 మంది పైన జనాభా మా దగ్గర ఉన్నారు. వాళ్ళకి ఆల్రెడీ ఆ వేకెంట్ ఉన్నప్పుడు ప్రమోషన్ ఛానల్ వచ్చిన అక్క వాళ్ళందరూ ఆడికి వెళ్ళిపోవాలి కదా. మాకెందుకు అప్పుడు వేకెంట్ లిస్ట్ మాకు ఎందుకు పెట్టారు? 50,000 రూపాయలు తీసుకొని 48,000 రూపాయలు అక్క వాళ్ళకి శాలరీ తీసుకుంటున్నారు. వాళ్ళని డిప్యుటేషన్ మీద వాళ్ళ పూర్వం చేసిన దాంట్లోనే 1 year వరకు ఉండండి అని చెప్పిన ప్రభుత్వం మీరే మమ్మల్ని అంటే 30,000 శాలరీతో ఒక్కొక్కరు అంత దూరం వెళ్ళాలంటే ఇప్పుడు నాకు వచ్చింది తిరుమలలో వచ్చింది పిఎస్సి. ఆ పిఎస్సికి నేను వెళ్ళి చూస్తే 48 కిలోమీటర్లు ఉంది. ఒక రోజుకు 200 రూపాయలు, ఒక రోజుకు 200 రూపాయలు లెక్కన 30 రోజులు నేను అమౌంట్ పెట్టుకుని వెళ్ళినా అది మొత్తము అసలు ఎడారి ప్లేసు, నడిచిపోవాలి. అమ్మాయి నేను ఆల్రెడీ అది వినతి పత్రం అంటే మాకు ఇచ్చిన ఇప్పుడు జూమ్లో 3 స్టెప్పులు అసలు తీయలేదు. వికలాంగుల్ని మాత్రం తీసుకున్నారు, ఒంటరి మహిళలు కానీ విడవసం కానీ తీసుకోలేదు. ఎందుకు అంటే మాకు అసలు అలాంటివి రాలేదమ్మా అన్నారు. ఏ ఉద్యోగం అయినా సరే వితంతువులు ఖచ్చితంగా మనం ఇస్తాం ప్రయారిటీ బేస్ కింద. వికలాంగుల్ని ఇస్తారు, మ్యూచువల్స్ ఇస్తారు. మ్యూచువల్ మెడికల్ అవి మాత్రమే తీసుకున్నారు తప్ప ఒంటరి మహిళ వితంతువులు ఇవ్వలేదు. ఆ నాన్స్తో నేను వెళ్ళి మాట్లాడాను, సార్ నేను ఇట్లా వితంతువులు నాకు ఇవ్వండి సార్, కొంచెం 2 చిన్నపిల్లలని చెప్పి వినతి పత్రం కూడా నేను సబ్మిట్ చేశాను. అయినా దాన్ని అసలు ఏం పట్టించుకోగా డిఎంహెచ్ఓ మేడం గారికి చెప్పాము, నాకు తెలియదమ్మా కొంచెం నితీష్ రెడ్డి సార్ అంటే మాకు ఎవరైతే కౌన్సిలింగ్ జరిపారో ఆ సార్ని అడగమన్నారు. మా నెల్లూరు అర్బన్లోనే పూర్తి వేకెంట్తో పత్తేగన్పేట ఉంటే అది అసలు బషీర్ నగర్ అది అసలు లేదని చెప్పారు. నేను పక్కా ఎవిడెన్స్తో డిఎంహెచ్ఓ గారికి కలెక్టర్ గారికి అందరికీ వినతి పత్రం ఇచ్చాను పక్కాగా. సార్ ఇదిగోండి సార్, తీసుకున్న అమ్మాయి కూడా ఉంది హెల్త్ సెక్రటరీ, అమ్మాయి కూడా 5 years అయ్యి అమ్మాయికి వేరే ఊరు కావిలి దగ్గర వేశారు. అసలు లేని సచివాలయాలకు 5 సంవత్సరాల నుంచి అమ్మాయికి ఎలా ఇస్తున్నారు జాబు చాటు, ఎలా చేస్తుంది అమ్మాయి, టార్గెట్ అంతా ఎలా అచీవ్మెంట్ అవుతుంది, మీరు ఎలా చూపిస్తున్నారు పత్తేగన్పేటప్పుడు? అలా ఈ లిస్టులో చాలా అవకతవకలు ఉన్నాయి. మాకు మెయిన్ 3 పాయింట్లు సార్. గ్రామ వార్డు సచివాలయంలో ఏఎన్ఎంస్ అని మీరు అంటే గ్రామ వార్డు సచివాలయంలో ఉన్న వాళ్ళకి ఎలా అయితే జరిగిందో అడ్మిన్స్కి వెల్ఫేర్లు వాళ్ళందరికీ ఎలా ట్రాన్స్ఫర్ జరిగాయో సేమ్ మాకు కూడా అదే విధంగా జరగాలి. ఇది నెంబర్ 1. లేదమ్మా మీరు మెడికల్ అండ్ డిపార్ట్మెంట్ కదా, మెడికల్ వాళ్ళే మీరు మిమ్మల్ని చూసుకోవాలి, గ్రామ వార్డు సచివాలయంలో ఉన్న సార్ వాళ్ళు శాలరీ ఇచ్చే వాళ్ళు కూడా మీకు కాదని మీరు అనుకుంటే మమ్మల్ని అందరినీ పూర్తిగా గ్రామ వార్డు సచివాలయంలో రిక్రూట్ అయిన ప్రతి ఒక్కరిని మీరే బై హ్యాండ్ ఓవర్ తీసుకోండి మెడికల్ అండ్ హెల్త్కి. తీసుకొని ప్రమోషన్ ఛానల్ వచ్చే వాళ్ళ శాలరీ మేము అడగట్లా, పర్మనెంట్ అయిన శాలరీలు ఎంతైతే ఉంటాయో ఆ శాలరీ మొత్తం మాకు ఇవ్వండి. మా శాలరీ ఇచ్చేప్పుడు పెట్టండి ట్రాన్స్ఫర్, మీరు ఎక్కడికంటే అక్కడ మేము పోతాం. ఒకటి అదన్నా చేయండి, లేదంటే ఇదన్నా చేయండి. లేదు అంటే ఇదంతా అసలు రాంగు. దీని మొత్తం ఈ దృష్టిలో మేము ఇచ్చిన జీవోని మొత్తం మీరు చూసుకొని ఈ లిస్ట్ ఆపేయాలి. మీకు ఆల్రెడీ ఫాస్ట్గా అసలు మాకు జూమ్ అంటేనే 2 రోజుల ముందు ఏమైనా రావాలి, కౌన్సిలింగ్ అమ్మ 2 రోజుల ముందని. మాకు ఒక అరగంటలో వచ్చింది ముందు, ఈరోజు కౌన్సిలింగ్ జాయిన్ అయిపోండి అని. కనీసం మేము మా వినతులు చెప్పుకోవడానికి కూడా ఇవ్వలేదు సార్. అంత ఘోరంగా చేశారు వాళ్ళనైతే. మేము అడిగేది 3 సార్. గ్రామ వార్డు సచివాలయం ఏఎన్ఎంస్ మీరు అంటే ఇదే మొదటిసారి మాకు జరుగుతున్న ట్రాన్స్ఫర్స్ కాబట్టి గ్రామ వార్డు సచివాలయంలో మిగతా వాళ్ళకి ఎలా అయితే జరిగిందో నాన్స్ ప్రకారంగా మాకు కూడా సేమ్ నాన్స్ మాకు కూడా అయ్యే వర్తించాలి. వాళ్ళకి వార్డ్ టు వార్డ్ ఇచ్చారో అట్లా ఇవ్వండి, విలేజ్ టు విలేజ్ ఇచ్చారో అట్లా ఇవ్వండి. కానీ మాకు ఎవరైతే శాలరీ బేస్ ఇస్తున్నారో వాళ్ళే చేయాలి ఆ పని.
మిగతా వాళ్ళు చేయడానికి లేదు. మీరు కూడా కావాలంటే అక్కడే కూర్చోండి. అది కూడా బహిర్గతంగా జరగాలి. జూములు పెట్టి రాత్రుల్లో మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టి మేము చిన్న చిన్న బిడ్డలను పెట్టుకొని అంతంత దూరాలు మేము ఎలా వెళ్తాం? మేము డిఎంహెచ్ఓ ఆఫీస్కి వెళ్ళి సార్ మా పరిస్థితి ఇదని చెప్పుకుంటే డిఎంహెచ్ఓ మేడం కాడికి వెళ్తే నాకు తెలియదమ్మా శివ సార్ కాడికి వెళ్ళండి, రిజిస్ట్రేషన్ సార్ కాడికి వెళ్ళండి అన్నారు. సరే ఆయన కాడికి వెళ్ళి సార్ పర్సనల్గా ఇదిగోండి సార్ ఇది చూడండి అని చెప్పినాక సరే మళ్ళీ వాళ్ళు సూపరింటెండెంట్ అడగమన్నారు. ఆయన అమ్మ నాకేం తెలుసమ్మా సార్ ఇచ్చారు. ఏ సార్ ఇచ్చారంటే అటు ఇటు తిరిగి మొత్తం తీసుకొచ్చి సార్ కడ పెడతారు. ఏ సార్ అంటే భూమా సార్ అడుగుకోండి అంటారు. సార్ అసలు వాళ్ళు ఎవరు సార్ చెప్పడానికి? చెప్తే హై అఫీషియల్ చెప్పాలి. మిగతా వాళ్ళని అడుగు వీళ్ళని అడుగు మేమెంత అడుక్కోవాలి సార్? మేము కష్టపడి కోవిల్లో మాకు వచ్చిన శాలరీ 15,000తో మేము పనిచేసాం. గ్రామం వాడి సచివాలయం మేము ఫస్ట్ వచ్చినప్పుడు 2.5 సంవత్సరం 3 సంవత్సరాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా అంత పెద్ద కోవిల్లో కూడా 15,000తోనే మేము పనిచేసి ఇంత కష్టపడ్డాం. అందరూ చాలా బాగా ఇదిగా ఉన్నారంటే దానివల్లే కదా. దయచేసి ఇది దృష్టికి తీసుకోండి. మమ్మల్ని మెడికల్ అండ్ హెల్త్ పూర్తిగా పంపించే పని అయితే మా శాలరీ బేస్ పెంచి అప్పుడు ట్రాన్స్ఫర్ చేయండి. లేదమ్మా అంటే గ్రామం వాడి సచివాలయానికి మనం నెజ్జి చేయండి. మాకు దయచేసి సహాయం చేస్తారని ఈ వీడియో క్లిప్స్ న్యాయం ఖచ్చితంగా చేయండి. థ్యాంక్ యూ. ఈ లిస్ట్ మాత్రం కంపల్సరీ ఆపాల్సిందే.